రాజధాని మళ్ళీ మీ అభిప్రాయమే? ఏది చేయాలని చంద్రబాబు నాయుడు సాధించగలరండి. సెంట్రల్ గవర్నమెంట్తో పోరాడి చేయగలరు. మోడీ గారు సపోర్ట్ ఫుల్గా ఉంది కాబట్టి ఏది చేయాలని ఆయన చేయగలరు. జగన్ ప్రభుత్వం అసలు రాజధాని వచ్చింది, అసలు రాజధాని ఊసాని ఎత్తలేదు ఏ రోజు కూడా. మూడు రాజధానులు కానీ ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఉన్నట్టయితే ఈ పార్టీకి రాజధాని ఇప్పటికీ డెవలప్ అయిపోయాను రాజధాని మరొక హైదరాబాద్ అయిపోయాను. సరే, అమరావతి రాజధాని మళ్ళీ అభివృద్ధి బాటలో అందుకుంటాం, దాని మీ అభిప్రాయం? యాక్చువల్గా అమరావతి కరెక్ట్, ఆ ప్లేసే కరెక్ట్. ఎందుకంటే ఇది శ్రీకాకుళం నుండి అటు రాయలసీమ అన్ని చూస్తే సెంటర్ పాయింట్. అది ఎవడన్నా ఏ పనులకు రావాలన్నా చేయాలన్నా అదే కరెక్ట్. నా ఒపీనియన్ అయితే అది చేస్తారని నమ్మకం ఉందా? చంద్రబాబు చేస్తారని నేనైతే బిలీవ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళ నెక్స్ట్ పవర్ రావాలన్నా వీళ్ళు పవర్ నెక్స్ట్ రావాలన్నా కంపల్సరీ చేయాలి. చేయకపోతే వీళ్ళు పోతారు అంతే. బాగుంది. మనకి రాజధాని అంటే ఏదో ఒకటి ఉండాలి. మరి ఇంతకుముందు 3 రాజధానులు అన్నారు, అది ఎవరు ఒప్పుకోలేదు కదా. కాబట్టి అమరావతి రాజధాని ఓకే. కానీ అంతకుముందు గవర్నమెంట్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రాజధాని శంకుస్థాపన చేయడం, మోడీ గారు కూడా నిధులు ఇవ్వటం, ఈయన మధ్యలో ఆపేసి 3 రాజధానులు అన్నారు. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు. ఎలా ఉండబోతుంది? బాగానే ఉంటుంది. ఏదో దానికి స్టిక్ అయిపోయి ఇంక అమరావతికి ఒప్పేసుకుందాం. ఇంకెందుకు గొడవ ఎందుకు? అమరావతికి ఒప్పేసుకుని అమరావతి డెవలప్ చేద్దాం. గురువు గారు, చంద్రబాబు గారు మళ్ళీ అమరావతి రాజధాని స్టార్ట్ చేస్తున్నారు. రేపు మోడీ గారు కూడా వస్తున్నారు శంకుస్థాపన. ఎలా ఉండబోతుంది? చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవడమే రాష్ట్రాన్ని ఒక మంచి నిర్మాణాత్మకమైన పరిపాలన అందిస్తారనే ఉద్దేశంతో అందుకున్నారండి ప్రజలు. ఆయన్ని ఎప్పుడు ఎన్నుకోవాలనే విషయాన్ని గతంలో జరిగిన ఎలక్షన్లకి 2 సంవత్సరాలకే కరోనా టైంలోనే నిర్ణయం అయిపోయిందండి. ఎందుకంటే మనకి ఎప్పుడైనా సరే ఒక కుటుంబాన్ని నడపాలి అంటే పాలనా దక్షత కలిగిన వ్యక్తి కావాలండి. దానికోసం చంద్రబాబు నాయుడు గారిని మనం ఎన్నుకోవడం జరిగింది. డెఫినెట్గా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అందరికీ ఉపయోగపడే నిర్ణయాన్ని తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏ విషయాన్ని అడిగినా కూడా విశదీకరించి ఆలోచించి కూడా చేస్తారు. ఎందుకంటే వీళ్ళలో ఒక నిజాయితీ అనేటువంటి ఒక నిర్మాణమైన ఒకటి జట్టు ఇది. కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరిపాలన విధానం గతంలోకి ఇప్పటికి ఎలా ఉంది? చాలా డిఫరెన్సెస్ ఉన్నాయండి. గతంలో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో ఇప్పుడు బాబు గారు వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలే కానీ ఇదే కానీ టైంకి ఫస్ట్ డే పెన్షన్స్ ఇవ్వటము, అదేవిధంగా పిల్లలకి భవిష్యత్తులో కార్యాచరణ ఎస్టీ కార్పొరేషన్స్లో ఏదైతే లోన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ చేసి విద్యా ఓవర్సీస్ అమెరికా వెళ్ళటానికి కానీ పై చదువులకి అన్నిటికి కూడా బాబు గారు మంచి నైపుణ్యంతో చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని ఉంటే కరెక్ట్, 3 రాజధానులు ఉంటే కరెక్ట్? అమరావతి రాజధాని ఉండటం కరెక్ట్. ఎందుకంటే మన రాష్ట్రానికి మిడిల్లో ఉండేది. ఏ పని అయినా మనం వచ్చేది దగ్గరలో, మనకి రాజధానికి విజయవాడ ఉంటాం, అమరావతి ఉంటాం, కరెక్ట్ సెంటర్ పాయింట్. మనం ఒక పని కోసం 3 పనుల కోసం ఒక చోట వెళ్తామని ఒక్కో పని చోట రాష్ట్రం మొత్తం తిరగాలంటే కరెక్ట్ కాదు. కాబట్టి రాజధాని ఒక చోట ఉండటమే కరెక్ట్. అంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతి నిర్మాణం చేపడతారు నమ్మకం మీకు ఉందా? గ్యారంటీగా. అది అనుభవం ఉన్న నాయకుడు అతను. ఆయన ఏ పని అయినా ఆయనతోనే సాధ్యం, అభివృద్ధి ఆయనతోనే సాధ్యం.